దాడి చేశారు. నడి రోడ్డుపై తాగడమేంటని ప్రశ్నించినందుకు పెద్దాయనపై దాడి చేశారు. యువజంట ఉపయోగించిన కారుపై 5 చలాన్లు పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. రాధిక పగిడిపల్లి పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్టుగా తెలుస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు నాగోల్లో ఓ యువజంట తప్ప తాగి రోడ్డుపై చిందులేస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. తెల్లవారుజామునే బరి తెగించి మరి తప్ప తాగి మార్నింగ్ వాకర్స్ పై బూతులు సంధిస్తూ దాడి చేశారు. ఇదేంటని ప్రశ్నించిన ఓ వాకర్ పై ఏకంగా దాడికి దిగారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఆ యువకుడి చేతుల్లో బీర్ బాటిల్స్ కనబడుతున్నాయి. ఇద్దరు కూడా స్థానికంగా వాకర్స్ తో ఆర్గ్యూ చేస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. హైదరాబాద్ నాగోల్లో ఉంది ఈ దృశ్యం. నడి రోడ్డుపై యువజంట హల్చల్ చేసింది. తెల్లవారుజామునే రోడ్డుపై తాగుతూ ఓవర్ యాక్షన్ చేసింది ఆ యువజంట. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు వెళ్ళండి అమ్మా, పడేసి మీరు వెళ్ళిపోండి. No, I won't stop. This is not correct. No. All right. No. I seriously think it's gonna help. You really think it's gonna help? We didn't do anything to you. In fact, patiently are trying to Exactly. This is not a right place, brother. Do you know that? That's not it. I realizing this is not a right place. Are you going to This is not correct. Hello. Are you better stop it. No, I won't. కట్టే తీసుకోండి ఒకటి. బ్రదర్ ఒక కట్టే ఉన్నదా? ఉంటాయి, ఎవరికి ఉంటాయి చూపిస్తా. Yeah, we can see who are insane. We can clearly see who is insane. What did we do? Well, we can also record. Do it. Do it. What did we do? You're doing a great thing, right? Please record. Please record. What did we do? Please tell us what did we do? Yes, Kadamma. Did we disturb you? This is the place to drink. Do you have a designation to this place? Yes, it is. It is. Can't please show us. See a plate. Show us where is the place. Where it is. Show us where is the place. No, show us where is the place. Okay, we'll show. No, show us where is the place. Actually do that. We not chase the It's all right. All right, guys. Just go on with your life. Maybe. నీకున్నారు సిగ్గుండే వాళ్ళకి పని చేయరు. సిగ్గుండే వాళ్ళకి కొద్దిగా మైండ్ వాళ్ళకి పని చేయరు. మైండ్ వాళ్ళకి పని చేయరు. You cannot say this. మైండ్ వాళ్ళకి పని చేయరు. సో ప్లీజ్ అదే ఉండాలి. ఎట్లా మాట్లాడుతుంది? తాగింది ఇద్దరు చేతుల బాటిల్స్ ఉన్నాయి. అదే అన్నాము, ఏడదవుతున్నారు మీరు అంటే నువ్వు తాగలేదా? అరే నువ్వు లోపలికి వెళ్ళవా? Answer me this. Did we ask any question to you all? No. Ask anyone now. Hey. You better stop that recording. No, I won't. You're gonna hit. I won't. Okay? Do you think you don't drink? No. So just because you don't drink, you could have done. Arey, this చూపిస్తా, ఎవరు చూతియానో చూపిస్తా, స్టేషన్లో చూపిస్తా. ఉంది, రికార్డింగ్ చేసిన. Guys, will be agree to it because we have a, I don't know, half life. వస్తారా అని Wrong way. This is wrong way. This way you have to go. Okay. I will ask you. Please go on with your life. So much. We parked here, right? We were not moving from here. We parked at the stage. Again, you capturing all this is not going to help no one.
ఇమ్మీడియట్గా మన కంట్రోల్ రూమ్ సార్ ఇప్పుడు అందరూ చూస్తూ పోతున్నారు సార్, ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పటి నుంచి చూస్తున్నాడు, 1 అవర్ చూస్తాను నేను, అందరూ వెళ్ళిపోతున్నారు. అరగంటలకి సార్ ఒక అమ్మాయి అందరూ వెళ్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేరు. నా దగ్గర ఇందాక ఫోటో. So many misters that you came, no? Please go your way. I'm telling you very, very, very nicely. ఇది సార్ మీరు కూడా ఇట్లా ఇదే ప్రాబ్లం సార్, ఇట్లా మీరు చూసుకుంటూ వెళ్తున్నారు మీరు. సార్ ఏం చేయాలి సార్ నేను? సార్ ఏమన్నా ఇష్టమా సార్? పబ్లిక్ ప్లేస్ కదా సార్. Sir, we understand that you are a public. Me too, I am a public. పబ్లిక్ ప్లేస్ లో ఎన్ని అవుతున్నాయి సార్? ఎన్ని అవుతున్నాయి సార్? Take care. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్ ఎన్ని అవుతున్నాయి చెప్పండి. This is our culture. కల్చర్ ఇదా సార్? మీరు ప్రతి ఒక్కరు రికార్డ్ చేయడం అది కల్చర్. అది మీరు ఆపడమని చెప్పండి. Covered, and this is what I mean really. Like I said, if I wanted to hide this, I would have. Okay, I would have actually poured this into a Coke bottle, and you have really never assumed that I was drunk at all. Just because I'm holding a drink bottle, and you really assume that you are actually drunk. 50 మంది ఉన్నారు ఇక్కడ. అమ్మాయి ఇక్కడ ఉండేటానికి రాలేదు. మేము రెగ్యులర్ గా వాకింగ్ చేస్తాం, కానీ ఇట్లాంటిది ఎప్పుడు చూడలేదు. Maybe. ఎప్పుడు చూడలేదు. మీరు రానప్పుడు ఒకటి చెప్తున్నా, నమస్తే, చాలా ఎడ్యుకేట్ చదువుకున్న వాళ్ళు మీరు. నెక్స్ట్ అందుకోమ్మా, అదే మా పిల్లలు అయిన ఉంటే అదే అమ్మ అదే చెప్తున్నా, లెట్ మీ ఫినిష్. అదే మా పిల్లలు అయిన ఉంటే అమ్మ నేను చెప్తున్నా, అదే నా పిల్లలు ఇలా చేస్తే చెప్పుకొని తంత పబ్లిక్ లో. నా పిల్లలు కానీ ఇలా చేస్తే your father is next. Yes, very good. I appreciate and namaskar. No. Please call your father. I'll say congrats. Unlike you I told you no. I don't know your name. My name is Ratnakar. Just because I have a bottle in my hand, let me I'm finish. Please go on. That is all. You do your duty. Go ahead. You go ahead. Who is asking to stop? Go on with your life. Go. It's not your property. You go ahead. You go ahead. Get out from here. What are you talking? What do you think of yourself? What do you think of yourself? And you don't respect your parents and elders. Get out from here. Go from here. I given enough respect. Get out from He's here. an ex-serviceman, you know. He's a defense personnel. Get out from here. Get out, please go. Get out, I say. Please go. We are saying please go with folded hands. Please go. You are disturbing our PCF time walking. Father may be respected. Regularly we are coming. Get out from here. మేము చేయాలంటే ఎప్పుడే పెట్టవచ్చు, 100 కాల్ చేసి చేయొచ్చు. ఆ తర్వాత డిస్టర్బ్ అవుతారు. చేద్దామా మీకు బూతులు తిడుతుందామే. Most welcome. Most welcome. Please. Don't touch us. Don't touch. Don't touch. If you ever lay hands on her, I am going to make this very Please, please touch. She did. Hello, brother. She did. She raised the voice. See. What do you think of yourself? नुकुर नुकुर छूटिया बोल के दोबारा इधर दिख गया तो इधर से जाएगा नहीं तुम। హైదరాబాద్ నాగోల్లో తెల్లవారుజామునే రోడ్డుపై తాగుతూ ఓవర్ యాక్షన్ చేసింది ఓ యువజంట. చేతిలో బీరు బాటిల్తో న్యూసెన్స్ క్రియేట్ చేశారు యువజంట. ఇదేంటని అడిగిన సీనియర్ సిటిజన్స్ పై నోరు పారేసుకున్నారు. బండ బూతులు తిడుతూ వారినే తరిమే ప్రయత్నం చేశారు. యువతి చేతిలో ఓ చేతిలో సిగరెట్, మరో చేతిలో బీరు బాటిల్, యువకుడి చేతిలో కూడా బీరు బాటిల్ కనబడుతోంది. ఇద్దరు కూడా నానా హంగామా చేశారు. అక్కడి నుంచి వెళ్ళమని చెప్పిన వాకర్స్ని సీనియర్ సిటిజన్స్ పై బండ బూతులు తిడుతూ ఏకంగా దాడికి దిగారు యువజంట. కొద్దిసేపు ఆ ప్రాంతం అంతా
హల్చల్ క్రియేట్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున వాకర్స్ గుమికూడి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినలేదు. అయితే అప్పటికే జనాలు పెరగడంతో ఒక్కసారిగా అక్కడి నుంచి ఉడాయించింది ఆ యువజంట. అప్పటిదాకా పెద్ద ఎత్తున న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ఇక ఏకంగా తమకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన వారిని ఆ యువతి బరి తెగించి మరీ వాళ్ళపైకి దాడికి దిగే ప్రయత్నం చేసింది. వాళ్ళను కొద్ది దూరం తరిమే ప్రయత్నం చేసింది. ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికుడు వీడియో తీశాడు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఆ వెహికల్కి సంబంధించి ప్రస్తుతం ఆ వెహికల్కి సంబంధించి పెండింగ్ చలాన్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ వెహికల్ సంబంధించి దాదాపు 5 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. రాధిక పగిడిపల్లి పేరుతో ఆ కారు రిజిస్ట్రేషన్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ యువజంట ఎక్కడికి చెందినవారు, వీరు అక్కడ ఎందుకు వచ్చారనే అంశంపై ప్రస్తుతం తెలియాల్సి ఉంది. అయితే రాత్రి నుంచే బహుశా ఆ డ్రింకింగ్ కంటిన్యూ చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే తెల్లవారుజామున ఏకంగా మార్నింగ్ వాకర్స్ ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఈ యువజంట తారసపడింది. అక్కడే రోడ్డుపై తాగుతూ కనబడ్డారు. ఇదేంటని ప్రశ్నించినటువంటి ఆ వాకర్స్ని, సీనియర్ సిటిజన్స్ని వాళ్ళు తిరిగి బూతులు తిడుతూ వారిపైనే దాడి చేసే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ నాగోల్లో జరిగింది ఈ సంఘటన. తెల్లవారుజామునే రోడ్డుపై తాగుతూ ఓవర్ యాక్షన్ చేసింది ఈ యువజంట. ఎస్, మధు జాయిన్ అవుతున్నారు. మధు, నాగోల్లో నడి రోడ్డుపై యువజంట తాగుతూ ఓవర్ యాక్షన్ చేశారు. బరి తెగించి మరీ స్థానికులపై దాడికి దిగే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. సో ఏం జరిగింది, దీనికి సంబంధించి స్థానికంగా ఏమైనా ఫిర్యాదు చేశారా పోలీసులకి? ఎగ్జాక్ట్లీ బండ్లగూడ నుంచి వెళ్ళేటువంటి ఏదైతే హైవేలు ఉందో అక్కడ మార్నింగ్ వాకర్స్ అంతా కూడా వాకింగ్ చేయడానికి వస్తారు రెగ్యులర్గా. సో ఆ సమయంలో వాహనం పక్కనే ఆపుకొని మెయిన్ రోడ్ పైన ఇద్దరు, ఒక యువకుడు ఒక యువతి, ఇద్దరు కూడా బీర్ బాటిల్ చేతిలో పట్టుకొని ఒక చేతిలో సిగరెట్ పట్టుకొని తాగుతూ కనిపించడంతో పెద్దవాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారు వాకర్స్ వారించారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా సూచించారు. సూచించకపోగా వారిపైన అసభ్య పదజాలంతో దూషించడంతో స్థానికులు ఫోన్లో రికార్డ్ చేశారు. స్థానికంగా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేశారు. 100కి డయల్ చేశారు. పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. అయినప్పటికీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలమ్మా ఇక్కడ నుంచి అనేటువంటిది చాలా మర్యాదపూర్వకంగా వాకర్స్ ఆ అమ్మాయికి అబ్బాయికి చెప్పినప్పటికీ వారితో వాగ్యుద్ధం చేశారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అత్యంత దారుణ ఘటన. అంటే మద్యం మత్తులో వారిస్తున్నటువంటి వారిపైనే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బండబూతులు తింటారు. తర్వాత మీ కూతురు మీ కొడుకు ఇక్కడ ఇలాగే చేస్తే వారి వీడియో తీస్తారా అంటూ ఉల్టా వారినే పెద్దవాళ్ళని ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. దానికి కూడా ఒక పెద్ద వ్యక్తి, పెద్ద ఆయన, మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఇలాంటి పనులు చేస్తే చెప్పుతో కొడతానంటూ ఆయన వ్యాఖ్య చేశాడు. సో చాలాసేపు వాగ్విద్ధం జరిగింది. దాదాపు 6 నిమిషాల నుంచి 7 నిమిషాల వరకు ఈ వీడియో ఫుటేజ్ ఉంది. అంతకంటే ముందు కూడా వారిని వారించే ప్రయత్నం చేశారు. కారు పక్కనే ఆపుకున్నారు. భారీగా సౌండ్ పెట్టుకొని అంతా ఎర్లీ మార్నింగ్ బియర్ తాగుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి వారిని వారించిన వారిపైన కూడా వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు. పలుసార్లు ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఫోన్ రికార్డ్ ఆపాలి అంటూ వారిపైన దుర్భాషలాడుతూ ఆమె ముందుకు వచ్చినటువంటి విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. పెద్ద వ్యక్తులు వారించే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా పర్వాలేదు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పినా కూడా వాహనాన్ని రివర్స్ చేసి రాంగ్ రూట్లో ఇటువైపు తీసుకొచ్చి వీరందరినీ కూడా నేనేం చేయాలో నాకు కూడా తెలుసు అనేటువంటిది ఒక రీతిలో వారినే బెదిరించే ప్రయత్నం చేశారు. ఉల్టా వారే ఫోన్ తీసి వీళ్ళను రికార్డ్ చేయడం ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి వారందరినీ మిస్టర్ జెంటిల్మెన్స్ మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మేమేం తప్పు చేయట్లేదు, ఇక్కడ మీరు ఎప్పుడు తాగరా, ఎప్పుడు తినలేదా అంటూ వారిపైనే ఆమె ఉల్టా మాట్లాడడం కనిపించింది. అయితే ఈ వాహనానికి సంబంధించి రాధిక పగిడిపల్లి అనేటువంటి మహిళా పేరు మీదే వాహనం రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఉంది. వాహనం నెంబర్ వచ్చేసి TS10FH 0868. మొత్తం 5 చలాన్లు ఉన్నాయి. 3040 రూపాయలు పెండింగ్ చలాన్ ఉంది. ఇందులో రెండేమో అత్యంత ఓవర్ స్పీడ్కి సంబంధించి 1000 సంబంధించినటువంటి చలాన్లు ఉండగా ఒకటేమో రాంగ్ రూట్లో వెళ్తున్నటువంటి చలాన్ ఒకటి ఉంది. ఇంకోటి సీట్ బెల్ట్, తర్వాత రాంగ్ రూట్లో పార్కింగ్కి సంబంధించి మొత్తం 5 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్లేసెస్ చూస్తే వంగపల్లి చౌరస్తా యాదాద్రి ఒకటి, తర్వాత వారసిగూడ ఒకటి, ఫారెస్ట్ గెస్ట్ హౌస్ మేడ్చల్కి సంబంధించి, బికనూర్ ఎంట్రీ, తర్వాత కామారెడ్డికి సంబంధించి నేరేడ్మెట్ ఎక్స్ రోడ్, నేరేడ్మెట్కి సంబంధించి మల్కాజ్గిరి ఈ ప్రాంతంలో కారు సంచరించినట్టుగా అక్కడ పెండింగ్ చలాన్లు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. సో పోలీసులు వారిపైన చర్య తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్ అవుతూ ఉంది. అంత ఉదయాన్నే వారించినప్పటికీ అక్కడి నుంచి వెళ్ళిపోకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వీళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మార్నింగ్ వాకర్సు ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదు ఇక్కడ అని సర్ది చెప్తున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి కూడా, అక్కడ ఉన్నటువంటి యువకుడు కూడా బియర్ తాగుతూనే వారితో మాట్లాడడం, వారితో వాగ్యుద్ధానికి
పాల్గొనడము, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి యువతి వీరిపైనే దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఫోన్ లాక్కునే ప్రయత్నం చేయడము, వారినే రికార్డు చేయడము, ఈ ఘటన అంతా కూడా ప్రస్తుతం భారీ ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. పోలీసులు దీనిపైన దృష్టి పెడతా ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి విషయంలోకి వచ్చేసి ఎప్పుడు అక్కడికి చేరుకున్నారు, ఏ సందర్భం నుంచి, ఎన్ని గంటల నుంచి తాగుతున్నారు అనేటువంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి వాకర్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దీనిపైన దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ మధు, అంటే ఇప్పటికే ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు, ప్రధానంగా ఐటీ జోన్ ఆనుకున్న కొన్ని ప్రాంతాల్లో మత్తు చిత్తవుతున్నారు యువత. ఇప్పటికే డ్రగ్స్ అలాగే గంజాయి బారిన పడి చాలామంది ఆ కేసులు మనం చూస్తున్నాం, చాలామంది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతున్నారు. ఇప్పుడు తాజాగా తూర్పు ప్రాంతంలో, నాగోల్ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల స్థానికంగా ఎలాంటి చర్చ సాగుతుంది? ముఖ్యంగా మనము కొన్ని ఎథిక్స్ రూల్స్ ప్రకారం ఆ యువతి మొహం చూపించే ప్రయత్నం మాత్రం చేయట్లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. సో అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఆ ప్రాంతంలో కూడా ఇలాంటి కల్చర్ వ్యాపించింది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇప్పుడు ఆ పబ్ కల్చర్ పెరిగిపోయినటువంటి ఘటనలు మన దృష్టికి వస్తూ ఉన్నాయి. గాంజా, డ్రగ్స్ ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. దానికి సంబంధించి నార్కోటిక్స్ విభాగం